హలో అందరికి అరిసెలు ఇవన్నీ కూడా మనం పండగలు అయితే చేసుకున్నాం కదా. ఇదిగోండి కొన్ని అయితే ఖచ్చితంగా మిగిలిపోతాయి, మిగతావన్నీ అయిపోతాయి. మురుకులు, చెక్కలు, అదేంటది కజ్జికాయలు అన్నీ అయిపోతాయి. బట్ అరిసెల మటుకు ఖచ్చితంగా మిగిలిపోతాయి. ఫైనల్ గా ఈ మిగిలిపోయిన వాటికి మేరీ ఏదో టిప్పు చెప్తుందంట, విందాము. ఏం లేదండి, దాంతో దోశ పెనం కనుక కొంచెం పోయి సగం పెట్టుకొని దోశ పెనం కొంచెం బాగా హీట్ అయినాక ఇవి వంతులు పెట్టుకున్నాం అనుకో, బాగా కొంచెం వేడైనాక బాగా స్మూత్ గా వచ్చేస్తాయి. అప్పుడు మనం వేడి మీద ఎట్లయితే తీసుంటామో అట్లే వస్తాయి అనమాట. అప్పుడు తినేదానికి కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. ఇప్పుడు మరి టేస్ట్ వేడయ్యాక టేస్ట్ చేసి చూపిస్తాను. బాగా స్మూత్ గా ఇదిగోండి ఇప్పుడే పొయ్యి మీద నుంచి తీసాను. నిజంగానే చెప్తున్నాను, టు బి ఫ్రాంక్ స్మూత్ గా వచ్చేసింది. భలే ఉంది అసలు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన అరిసెలు ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేసి ట్రై చేయొచ్చు. వేడి చేయకుండా ఉన్నదన్నమాట చేసి మనం వేడి చేసింది అనమాట, సాఫ్ట్ గా వచ్చింది.